Hi everybody, good morning students. Today I am going to discuss about solvent effects, geometrical isomerism, acid-base effects and its examples in UV visible spectroscopy. Okay, first of all we will see about solvent effects. సాల్వెంట్ ఎఫెక్ట్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ద పొజిషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ అన్ అబ్జార్ప్షన్ బ్యాండ్ మే షిఫ్ట్ వెన్ ది స్పెక్ట్రమ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ డిఫరెంట్ సాల్వెంట్స్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనము యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో స్పెక్ట్రమ్ని రికార్డ్ చేస్తామో అప్పుడు డిఫరెంట్ సాల్వెంట్స్ అనేది యూజ్ చేసిన పొజిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ది అబ్జార్ప్షన్ బ్యాండ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే సాల్వెంట్కి మనకున్న స్పెక్ట్రమ్ యొక్క పొజిషన్ అండ్ ఇంటెన్సిటీ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఏ డైల్యూట్ శాంపుల్ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనాలిసిస్. ఈ ఎనాలిసిస్ చేయడానికి మనం యూజ్ చేసే సొల్యూషన్ అనేది డైల్యూట్ శాంపుల్ని తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ సాల్వెంట్ ఈజ్ 95% ఇథనాల్. ఇట్ ఈస్ బెస్ట్ సాల్వెంట్ యాజ్ ఇట్ ఈస్ చీప్, ట్రాన్స్పరెంట్, డౌన్ టు 210 నానోమీటర్స్. ఇక్కడ మనం యూజ్ చేసే కామన్లీ యూజ్ చేసే సాల్వెంట్ వచ్చేసి 95% ఇథనాల్ తీసుకుంటాం. ఎందుకంటే దిస్ ఈస్ ది బెస్ట్ సాల్వెంట్ అండ్ ఆల్సో ది లో ఎక్స్పెన్సివ్, సో వీ యూజ్ దిస్ సాల్వెంట్. లైక్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమా గెట్ షిఫ్టెడ్ ఫర్ ఏ పర్టికులర్ క్రోమోఫోర్ బై చేంజింగ్ ది పొలారిటీ ఆఫ్ సాల్వెంట్. ఎప్పుడైతే మనం సాల్వెంట్ యొక్క పొలారిటీని చేంజ్ చేస్తూ ఉంటామో పొజిషన్ అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమా అనేవి ఒక పర్టికులర్ క్రోమోఫోర్ దగ్గర షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ బై ఇంక్రీజింగ్ పొలారిటీ ఆఫ్ సాల్వెంట్స్ టు డైన్స్ కాంజుగేటెడ్ హైడ్రోకార్బన్స్ హ్యాస్ నో షిఫ్ట్. This is the main definition of solvent effect. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్స్ చూసినట్టయితే ఇవనేవి ఒక 2 డిఫరెంట్ షిఫ్ట్స్ని చూపిస్తాయి. ఓకే, ఈ సాల్వెంట్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం N2 పై స్టార్ ట్రాన్సిషన్ చూసినట్టయితే N2 పై స్టార్ ట్రాన్సిషన్లో అబ్జార్ప్షన్ బ్యాండ్ అనేది లోవర్ వేవ్ లెంత్ వైపు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది when the polarity of increased by the polarity of the solvent. Okay, absorption band moves toward shorter wavelength by increasing the polarity of solvent. ఎప్పుడైతే మనం పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ని ఇంక్రీజ్ చేసామో N2 పై స్టార్ ట్రాన్సిషన్ అనేది అబ్జార్ప్షన్ బ్యాండ్ షార్టర్ వేవ్ లెంత్ వైపు మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రౌండ్ స్టేట్ ఈజ్ మోర్ పోలార్ యాజ్ కంపేర్డ్ టు ది ఎగ్జైటెడ్ స్టేట్. ఇక్కడ చూసినట్టయితే గ్రౌండ్ స్టేట్ అనేది మోర్ పోలార్ when compared to the excited state. Example for this N2 pi star transition is absorption maximum of acetone is at 279 nanometers in hexane as compared to 264 nanometers in water. ఏంటంటే ఇక్కడ మనకి పొలారిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు అబ్జార్ప్షన్ బ్యాండ్ అనేది షార్టర్ వేవ్ లెంత్ వైపు మూవ్ అవుతుంది అన్నాం కదా. అలాగే ఇక్కడ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం ఎస్టోన్ చూసినట్టయితే 279 నానోమీటర్స్ ఉంది, ఇది ఎస్టోను. అలాగే హెక్సేన్ని కంపేర్ చేస్తే 264 నానోమీటర్స్ ఇన్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ అప్పుడు N2 పై స్టార్ ట్రాన్సిషన్. అలాగే పై టు పై స్టార్ ట్రాన్సిషన్ చూసినట్టయితే మనం ఎప్పుడైతే పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ని ఇంక్రీజ్ చేసామో ఇక్కడ పై టు పై స్టార్ ట్రాన్సిషన్లో ఈ అబ్జార్ప్షన్ బ్యాండ్ అనేది లాంగర్ వేవ్ లెంత్ వైపు మూవ్ అవుతుంది, దట్ ఈస్ రెడ్ షిఫ్ట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద డైపోల్ ఇంటరాక్షన్ విత్ ది సాల్వెంట్ మాలిక్యూల్స్ లోవర్ ది ఎనర్జీ ఆఫ్ ఎగ్జైటెడ్ స్టేట్ మోర్ దాన్ దట్ ఆఫ్ ది గ్రౌండ్ స్టేట్. ఇక్కడ ఏంటంటే ఈ డైపోల్ ఇంటరాక్షన్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఒక డైపోల్ ఇంటరాక్షన్ జరిగి ఇదేమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీని గ్రౌండ్ స్టేట్ కన్నా తగ్గించేస్తుంది. ఇక్కడ N2 పై స్టార్ ట్రాన్సిషన్ చూసినట్టయితే గ్రౌండ్ స్టేట్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది ఎగ్జైటెడ్ స్టేట్ కన్నా, మోర్ పోలార్. ఇక్కడ పై టు పై స్టార్ ట్రాన్సిషన్లో ఎగ్జైటెడ్ స్టేట్ అనేది తక్కువైపోయి గ్రౌండ్ స్టేట్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ N2 పై స్టార్ ట్రాన్సిషన్ అండ్ పై టు పై స్టార్ ట్రాన్సిషన్. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ పొలారిటీ ఆన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్. ఇక్కడ మన ఈ సాల్వెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ కింద ఉంటుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అని మనం సాల్వెంట్ యొక్క పొలారిటీని చూసుకుంటే ఈ ఎఫెక్ట్ అని వేరియస్ టైప్స్ కింద చెప్తారు. ట్రాన్సిషన్స్లో ఉండే ట్రాన్సిషన్స్ని ఇక్కడ బ్యాండ్స్ కింద చూస్తాం. ఫస్ట్ వచ్చేసి కే బ్యాండ్ మీన్స్ నథింగ్ బట్ హియర్ వీ కెన్ సి కే బ్యాండ్ మీన్స్ ఇన్ జర్మన్ కే మీన్స్ కాంజుగేట్. జర్మన్లో ఇన్ జర్మన్ వర్డ్స్ కే మీన్స్ కాంజుగేట్.
కాంజుగేట్ అంటారనమాట. ఈ ట్రాన్సిషన్ వచ్చేసి పై టు పై స్టార్ ట్రాన్సిషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ పై టు పై స్టార్ ట్రాన్సిషన్ని మనం ఈ కే బ్యాండ్ రూపంలో చూస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ కాంజుగేట్ సిస్టమ్స్లో జరుగుతుంది కే బ్యాండ్ ట్రాన్సిషన్స్ అనేవి, పై టు పై స్టార్ ట్రాన్సిషన్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే డ్యూ టు కాంజుగేటెడ్ ఈన్స్ అండ్ ఈనోన్స్ ఆర్ ఎఫెక్టెడ్ డిఫరెంట్లీ బై చేంజింగ్ ది పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్. మనం ఎప్పుడైతే సాల్వెంట్ యొక్క పొలారిటీని చేంజ్ చేస్తామో ఇక్కడ ఈ కాంజుగేటెడ్ ఈన్స్ అండ్ ఈనోన్స్ అనేవి డిఫరెంట్లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే కే బ్యాండ్స్ డ్యూ టు కాంజుగేటెడ్ dyes are not affected by changing the polarity of the solvent, while these bands due to enones shows a red shift by increasing the polarity of the solvent. ఇక్కడ మనం సాల్వెంట్ యొక్క పొలారిటీని ఇంక్రీజ్ చేసినంత మాత్రాన కాంజుగేటెడ్ డైన్స్ అనేవి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అంటే వాటిలో ఉన్న ఎటువంటి చేంజెస్ ఉన్నావు. అలాగే ఈనోన్స్ చూసినట్టయితే వైల్ దీస్ బ్యాండ్స్ డ్యూ టు ఈనోన్స్ షోస్ ఏ రెడ్ షిఫ్ట్ అనమాట. ఎప్పుడైతే మనం పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు డైన్స్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, ఈనోన్స్ అయితే ఇవి రెడ్ షిఫ్ట్ని చూపిస్తాయి అనమాట. అలా నెక్స్ట్ ఆర్ బ్యాండ్ చూసినట్టయితే ఈ ఆర్ బ్యాండ్ అంటే ఇన్ జర్మన్ వర్డ్స్లో ఆర్ మీన్స్ రాడిక్లేటింగ్ అంటారు దీన్ని. జర్మన్ వర్డ్స్లో ఆర్ అంటే రాడిక్లేటింగ్. ఇది వచ్చేసి N2 పై స్టార్ ట్రాన్సిషన్స్ ఇన్ కార్బొనైల్ క్రోమోఫోర్స్లో N2 పై స్టార్ ట్రాన్సిషన్స్ని మనం ఇక్కడ ఆర్ బ్యాండ్కి చెప్తాము. ఓకే, ఫస్ట్ పాయింట్ చూస్తే ద అబ్జార్ప్షన్ షిఫ్ట్స్ టు షార్టర్ వేవ్ లెంత్ విత్ ఇంక్రీజింగ్ పొలారిటీ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ ఎప్పుడైతే పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ ఇంక్రీజ్ అయ్యిందో ఇక్కడ అబ్జార్ప్షన్ షిఫ్ట్ అనేది టువర్డ్స్ షార్టర్ వేవ్ లెంత్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆర్ బ్యాండ్. బి బ్యాండ్ చూసినట్టయితే ఇక్కడ బి బ్యాండ్ అంటే బెంజినాయిడ్ అనమాట, బెంజినాయిడ్ బ్యాండ్. ఇక్కడ బి బ్యాండ్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ బ్యాండ్ ఆఫ్ ఆల్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. దీన్ని బెంజినాయిడ్ బ్యాండ్ అంటాం. ఇక్కడ ద పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్యాండ్ ఈజ్ నాట్ షిఫ్టెడ్ బై ఇంక్రీజింగ్ ది పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్. ఇక్కడ మనం పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ని ఇంక్రీజ్ చేసినంత మాత్రాన ఇక్కడ పొజిషన్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్యాండ్ కానీ ఎటువంటి షిఫ్టింగ్ ఉండదు, అంటే వాటి ఉన్న పొజిషన్స్లోనే ఉంటాయి. మనం పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన ఇక్కడ పొజిషన్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్యాండ్ కానీ ఎటువంటి షిఫ్టింగ్స్ జరగవు. ఓకే, నెక్స్ట్ పాయింట్. But the heterocyclic aromatic compound, a marked hyperchromic shift is observed by increasing the polarity of the solvent. మనం పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ని ఇంక్రీజ్ చేసినప్పుడు హెట్రోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్ చూసినట్టయితే ఇవి మనకి హైపర్ క్రోమిక్ షిఫ్ట్ని చూపిస్తాయి. ఇది అబౌట్ బ్యాండ్స్. ఓకే, వేరియస్ బ్యాండ్స్ ఇన్ ది బై సాల్వెంట్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జామెట్రికల్ ఐసోమెరిజం ఆర్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఆర్ స్టీరిక్ ఎఫెక్ట్స్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూసినట్టయితే వెన్ అండ్ ఆల్కిన్ క్రోమోఫోర్ ఈస్ capable of existing geometrical isomerism, the trans isomers displays longer wavelength absorption and higher intensity than the corresponding cis isomer. ఇక్కడ జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఇప్పుడు కింద మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్టీల్బిన్ 1,2 డైఫినైల్ ఇథిలిన్ చూసినట్టయితే ట్రాన్స్ ఐసోమర్ అనేది ఇక్కడ సిస్ ఐసోమర్ కన్నా ఎక్కువ హయ్యర్ ఇంటెన్సిటీతో ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూద్దామని చూడండి. ద ట్రాన్స్ ఐసోమర్స్ డిస్ప్లేస్ లాంగర్ వేవ్ లెంత్ అబ్జార్ప్షన్ అండ్ హయ్యర్ ఇంటెన్సిటీ దాన్ ది కరస్పాండింగ్ సిస్ ఐసోమర్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో స్టిల్బిన్ చూసినట్టే ట్రాన్స్ స్టిల్బిన్ యొక్క లాంబ్డా మ్యాక్సిమం ఎంత ఉంది, 295 నానోమీటర్స్ ఉంది. అలాగే సిస్ స్టిల్బిన్ చూస్తే లాంబ్డా మ్యాక్సిమం వచ్చేసి 280 నానోమీటర్స్ వచ్చింది. సో ఇక్కడ ట్రాన్స్ ఐసోమర్ అనేది లాంగర్ వేవ్ లెంత్తో ఉంది కంపేర్ టు సిస్ స్టిల్బిన్. సో లెస్ లాంబ్డా మ్యాక్సిమం అబ్జార్బెన్స్ ఇన్ సిస్ ఐసోమర్ డ్యూ టు స్టీరిక్ స్ట్రెయిన్స్ ప్రివెంట్స్ కంప్లీట్ కోప్లానారిటీ నెసెసరీ ఫర్ ఫుల్ కాంజుగేషన్. ఇక్కడ సిస్ స్టిల్బిన్కి లెస్ లాంబ్డా మ్యాక్సిమం అబ్జార్బెన్స్ ఉన్నందువల్ల, ఎందుకంటే దీనికి స్టీరిక్ స్ట్రెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల సిస్ స్టిల్బిన్కి లెస్ లాంబ్డా మ్యాక్సిమం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ట్రాన్స్ ఎజోబెంజిన్. ఇది ట్రాన్స్ ఎజోబెంజిన్ చూస్తే మనకి ఇక్కడ లాంబ్డా మ్యాక్సిమం వచ్చేసి 320 నానోమీటర్స్ ఉంది. అలాగే సిస్ ఎజోబెంజిన్ చూస్తే లాంబ్డా మ్యాక్సిమం వచ్చేసి 281 నానోమీటర్స్ ఉన్నది.
సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ట్రాన్స్ ఎజోబెంజిన్ అనేది మోర్ ల్యాండా మ్యాక్సిమంతో అలా సిస్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ అనేది లాంగర్ వేవ్ లెంత్ అండ్ హయ్యర్ ఇంటెన్సిటీతో ఉంది. దిస్ ఈజ్ అబౌట్ జామెట్రికల్ ఐసోమెరిజం. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ బేస్ ఎఫెక్ట్ ఇన్ యూవీ విజిబుల్ స్పెక్ట్రా. యాసిడ్ బేస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనం ఈ రియాక్షన్ చూసినట్టయితే ఎమైన్ అనేది వెన్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఎమీనియం సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇన్ కాంపౌండ్ 1 ఎనిలిన్ వెన్ lambda maximum is higher than compound 2 due to acid effects. The compound 1 is oxochromic effect, presence of NH2 group along with benzene chromophore. Lambda maximum equal to 282 nanometers. It is react with acid to anilinium ion due to loss of oxochrome. The lambda maximum will be decreases. It is known as acid effects. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎమైన్, ఇది ఎమైన్ NH2, బెంజిన్ మీద NH2 గ్రూప్ ఉంది కదా ఫస్ట్ కాంపౌండ్, అది ఎమైన్ అనమాట. మనకి అది ఎమైన్ చూస్తే మనకి దీని ల్యాండా మ్యాక్సిమం వచ్చేసి మనకి ఫస్ట్ 282 నానోమీటర్స్ ఉంటాయి. ఆ 282 నానోమీటర్స్ ఉంటుంది. ఇది ఎందువల్ల దీనికి క్రోమోఫోర్, బెంజిన్ మీద ఒక క్రోమోఫోర్ ప్రెజెన్స్ అయి ఉంది. సో దీని ల్యాండా మ్యాక్సిమం వచ్చేసి 282 నానోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇది ఎప్పుడైతే యాసిడ్తో రియాక్ట్ అయ్యిందో ఇది ఎమీనియం సాల్ట్స్ కింద ఫామ్ అవుతుంది. ఒక ఆక్సోక్రోమ్ అనేది లాస్ అయిపోయి ఇది NH3+ కింద ఫామ్ అవుతుంది. సో దీని ల్యాండా మ్యాక్సిమం అనేది డిక్రీజ్ అయిపోయి 282 నానోమీటర్స్ కాస్త 255 నానోమీటర్స్కి వస్తుంది. సో ఇది డ్యూ టు లాస్ ఆఫ్ ఆక్సోక్రోమ్ అనమాట. సో ద ల్యాండా మ్యాక్సిమం విల్ బి డిక్రీజెస్. ఇది యాసిడ్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ అబౌట్ ది యాసిడ్ ఎఫెక్ట్. వన్స్ అగైన్ ఫస్ట్ ఈ రియాక్షన్ చూస్తే దీని మీద ఎమైన్ ఫస్ట్ ఇది ఎమైన్ అనమాట. NH2 గ్రూప్ ఉంది, ఎమైన్ ఎనిలిన్ కదా. సో ఇది తీసుకుంటే దీని ల్యాండా మ్యాక్సిమం వచ్చేసి 282 నానోమీటర్స్ ఉంటుంది డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ క్రోమోఫోర్. అలాగే ఇది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక యాసిడ్ అంటే ఏం చేస్తుంది, H+ని ఇస్తుంది. సో ఇక్కడ H+ ఇస్తుంది కాబట్టి NH2 అనేది ఒక H+ని తీసుకొని NH3 కింద ఫామ్ అయిపోయి ఎమీనియం సాల్ట్స్ కింద ఫామ్ అవుతుంది. సో దీని ల్యాండా మ్యాక్సిమం అనేది తగ్గిపోయి ఇక్కడ NH2 ఉన్నప్పుడు ఏమైంది దగ్గర 282 నానోమీటర్స్ ఉండేది. ఇక్కడ సెకండ్ కాంపౌండ్కి వచ్చేసరికి 255 నానోమీటర్స్ అయిపోయి దీని ల్యాండా మ్యాక్సిమం అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ది లాస్ ఆఫ్ ఆక్సోక్రోమ్ అనేది లాస్ అవడం వల్ల దీని యొక్క ల్యాండా మ్యాక్సిమం అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఇది ఇలా డిక్రీజ్ అయ్యే ప్రాసెస్ని యాసిడ్ ఎఫెక్ట్ అంటాం. అలాగే నెక్స్ట్ బేస్ ఎఫెక్ట్ చూస్తే ఇది ఫస్ట్ కాంపౌండ్ తీసుకుని బేస్ ఎఫెక్ట్ చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఫినాల్ అనమాట. ఫస్ట్ కాంపౌండ్ వచ్చేసి ఫినాల్, సెకండ్ కాంపౌండ్ వచ్చేసి ఫినాక్సైడ్ అయాన్. ఇక్కడ కాంపౌండ్ 1 ఫినాల్ షోస్ ల్యాండా మ్యాక్సిమం అరౌండ్ 280 నానోమీటర్స్ డ్యూ టు బెంజిన్ క్రోమోఫోర్ అండ్ OH ఆక్సోక్రోమ్. It is in presence of base loss of H+ to form phenoxide ion contain powerful oxochrome O- compared to OH. Here negative ion are more oxochromic than neutral species. Then the lambda maximum is increases due to presence of base. It is known as base effect. ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ ఫినాల్ తీసుకుంటే మనం దీని ల్యాండా మ్యాక్సిమం వచ్చేసి 280 నానోమీటర్స్ ఉంటుంది డ్యూ టు బెంజిన్ క్రోమోఫోర్ అనమాట. డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ బెంజిన్ క్రోమోఫోర్ అండ్ OH ఆక్సోక్రోమ్. OH అనేది ఆక్సోక్రోమ్, బెంజిన్ అనే ఒక క్రోమోఫోర్ వల్ల దీని ల్యాండా మ్యాక్సిమం అనేది 280 నానోమీటర్స్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే బేస్తో రియాక్షన్ జరిగిందో, బేస్ అంటే మనకి H+ని ఇచ్చేస్తుంది, H+ని తీసుకుంటుంది. సో లాస్ ఆఫ్ H+ అనమాట. ఇక్కడ బేస్ అనేది H+ని రిమూవ్ చేస్తుంది కాబట్టి OH- ఇస్తుంది, H+ని తీసేసుకుంటుంది. సో లాస్ ఆఫ్ ఒక H+ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే H పోయి O- కింద ఫామ్ అవుతుంది. సో ఫినాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది కంటైనింగ్ పవర్ఫుల్ ఆక్సోక్రోమ్ O- కంపేర్ టు OH. నెగిటివ్ అయాన్ ఇస్ మోర్ ఆక్సోక్రోమిక్ దెన్ న్యూట్రల్ స్పీషియస్. అలా ఇది ఈ రియాక్షన్ వల్ల ల్యాండా మ్యాక్సిమం అనేది ఇంక్రీజ్ అయ్యి ఈ బేస్ ప్రెజెన్స్లో ఇంక్రీజ్ అయ్యి దీని యొక్క ల్యాండా మ్యాక్సిమం బేస్ ప్రెజెన్స్లో రియాక్షన్ జరిగి దీని యొక్క ల్యాండా మ్యాక్సిమం అనేది ఇంక్రీజ్ అయ్యి ఈ ప్రాసెస్ని బేస్ ఎఫెక్ట్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ యాసిడ్ బేస్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ చూసినట్టయితే వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ అండ్ అప్లికేషన్స్. ఈ వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కాంపౌండ్ యొక్క ల్యాండా మ్యాక్సిమమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ అనేవి యూజ్ చేస్తాం.
ఫస్ట్ చూసినట్టయితే వుడ్వర్డ్ ఫిషర్ రూల్ అంటే ఈచ్ టైప్ ఆఫ్ డైయిన్ ఆర్ ట్రైయిన్ సిస్టమ్ ఈస్ హ్యావింగ్ ఏ certain fixed value at which absorption takes place. This constitutes the base value or parent value. ఏంటంటే ఒక పర్టికులర్ అబ్జార్ప్షన్ దగ్గర మనకి ఫిక్స్డ్ వాల్యూస్ ఒక కాంపౌండ్ తీసుకుంటే మనకి పర్టికులర్ అబ్జార్ప్షన్ జరిగినప్పుడు అక్కడ ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది లాంబ్డా మ్యాక్సిమం అనేది ఉంటుంది. దాని బేస్ వాల్యూ కానీ పేరెంట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. Next point, the contribution made by various alkyl substituents or ring residue, double bond extending conjugation and polar groups such as chlorine, bromine, etc. are added to the basic value to obtain lambda maximum for a particular compound. ఇక్కడ చూసినట్టయితే ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ కానీ రింగ్ రెసిడ్యూ కానీ డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ కానీ లేదా పోలార్ గ్రూప్స్ సచ్ యాజ్ క్లోరిన్ బ్రోమిన్ ఎక్సెట్రా ఇవేమున్నా మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్లో వచ్చేసి కాంపౌండ్కి ఒక బేసిక్ వాల్యూ ఉంటుంది అన్నాం కదా, అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇప్పుడు ఆ కాంపౌండ్కి ఎక్స్ట్రా ఆల్కైల్ గ్రూప్స్ ఉన్న రింగ్ రెసిడ్యూస్ ఉన్న డబల్ బాండ్స్ కానీ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్స్ కానీ ఇలా పోలార్ గ్రూప్స్ ఏమున్నా కానీ మనం వీటికి ఒక ఇంక్రిమెంట్స్ అనేవి యాడ్ చేస్తాం. అంటే బేసిక్ వాల్యూకి ఇవి యాడ్ చేసి ఒక పర్టికులర్ వాల్యూస్ ఉంటాయి ఇంక్రిమెంట్స్, అవి యాడ్ చేసి లాంబ్డా మ్యాక్సిమమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది అబౌట్ ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్. ఓకే, అడ్వాంటేజెస్ చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది పొజిషన్ అండ్ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఫర్ గివెన్ స్ట్రక్చర్. ఓకే, బై రిలేటింగ్ ది పొజిషన్ అండ్ డిగ్రీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ క్రోమోఫోర్. వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వుడ్వర్డ్ ఫిషర్ రూల్ యూజ్ చేసి మనం ఒక పొజిషన్ అలాగే మ్యాక్సిమం ఈ స్ట్రక్చర్ యొక్క పొజిషన్ని మ్యాక్సిమం వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, రూల్స్ ఫర్ కాంజుగేటెడ్ డయన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాంజుగేటెడ్ డయన్స్కి వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ చూసినట్టయితే కాంజుగేటెడ్ డయన్స్ అండ్ పాలియన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మోస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. లాంగర్ ది కాంజుగేటెడ్ సిస్టమ్ గ్రేటర్ ది వేవ్ లెంత్ ఆఫ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం. ఎప్పుడైతే కాంజుగేటెడ్ సిస్టమ్ అనేది లాంగర్గా ఉంటుందో మనకి అబ్జార్ప్షన్ అనే వేవ్ లెంత్ ఆఫ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే అకార్డింగ్ టు వుడ్వర్డ్స్ రూల్స్ ద లాంబ్డా మ్యాక్సిమం ఆఫ్ ది మాలిక్యూల్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ఏ ఫార్ములా. ఈ వుడ్వర్డ్ ఫిషర్ రూల్ ద్వారా మనం లాంబ్డా మ్యాక్సిమమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే బేస్ వాల్యూ ప్లస్ సిగ్మా ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ సిగ్మా ఆఫ్ అదర్ కాంట్రిబ్యూషన్స్. ఇది బేస్ వాల్యూ అనమాట. నెక్స్ట్ చూస్తే బేస్ వాల్యూ ఈచ్ టైప్ ఆఫ్ డైయిన్ ఆర్ ట్రైయిన్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ ఏ certain fixed value at which absorption takes place. This constitutes the base value or parent value. Okay, next point, the first step in predicting the wavelength of maximum UV absorption for conjugated dyeins is to determine whether it lies in an S-trans or cis-trans configuration. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంబ్డా మ్యాక్సిమమ్ని ప్రిడిక్ట్ చేయడానికి మనం తీసుకున్న స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఎస్ ట్రాన్స్లో ఉందా ఎస్ సిస్ కన్ఫర్మేషన్లో ఉన్నదా అన్నది చూసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇఫ్ ఇట్ లైస్ ఇన్ ది ఎస్ ట్రాన్స్ కన్ఫర్మేషన్ ఇట్స్ బేస్ వేవ్ లెంత్ ఈస్ 217 నానోమీటర్స్. ఆ స్ట్రక్చర్ అనేది ఒకవేళ ఆ డైయిన్ ఆ ట్రైయిన్ అనేది ఎస్ ట్రాన్స్ కన్ఫర్మేషన్లో ఉంటే కనుక దాని బేసిక్ వాల్యూ వచ్చేసి 217 నానోమీటర్స్ ఉంటుంది. అలాగే ఎస్ సిస్ కన్ఫర్మేషన్లో ఉంటే కనుక దాని బేస్ వాల్యూ వచ్చేసి 253 నానోమీటర్స్ ఉంటుంది. అలా నెక్స్ట్ పాయింట్, ద బేస్ వాల్యూ డిపెండ్స్ అపాన్ వెదర్ ద డైయిన్ ఈజ్ ఏ లీనియర్ ఆర్ హెట్రోయాన్యులర్ ఆర్ ట్రాన్సాయిడ్ డైయిన్ ఆర్ వెదర్ ఇట్ ఈజ్ ఏ సైక్లిక్ ఆర్ హోమోయాంగులర్ డైయిన్. బేస్ వాల్యూ అనేది మనం ఫస్ట్ బేస్ వాల్యూ తీసుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది లీనియరా హెట్రోయాన్యులరా ట్రాన్సాయిడ్ డైయినా లేదా సైక్లిక్కా లేదా హోమోయాంగులర్ డైయినా అనేవి చూసుకుని అది ఏ స్ట్రక్చర్ ఏ ఫామ్లో ఉందో చూసుకుని దాన్ని బట్టి వాటి యొక్క బేసిక్ వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేయాలి. లైక్ నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూయెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ యాడెడ్ టు ది బేస్ వాల్యూ టు అబ్టైన్ ది వేవ్ లెంత్ ఆఫ్ మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ ది మాలిక్యూల్. మనం ఇందాక చెప్పినట్టే ఫార్ములా చూసాం కదా, అలాగే ఈ సమ్ బేసిక్ వాల్యూ తీసుకుంటే అదే సిగ్మా ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ సిగ్మా ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ కాంట్రిబ్యూషన్స్ తీసుకున్నాం కదా, అలా ఈ అన్నిటి యొక్క సమ్నే లాంబ్డా మ్యాక్సిమం యొక్క వాల్యూ అవుతుంది, స్ట్రక్చర్ యొక్క లాంబ్డా మ్యాక్సిమం అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే వుడ్వర్డ్ ఫిషర్ రూల్ ఫర్ కాంజుగేటెడ్ డైయిన్స్ అండ్ పాలియన్స్. ఫస్ట్ వచ్చేసి హోమోయాంగులర్ డైయిన్ అంటే సైక్లిక్ డైయిన్ హ్యావింగ్ కాంజుగేటెడ్ డబల్ బాండ్స్ ఇన్ సేమ్ రింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 6 మెంబర్ రింగ్ చూసినట్టయితే దీంట్లో
కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఉంది. ఫస్ట్ చూడొచ్చు మనం ఇక్కడ చూస్తే కాంజుగేటెడ్ ఉన్నాయి కదా, దాన్ని హోమో యాన్యులర్ డైయిన్ అంట. అలా హెట్రో యాన్యులర్ డైయిన్ అంటే సైక్లిక్ డైయిన్ హ్యావింగ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఇన్ డిఫరెంట్ రింగ్స్. హోమో యాన్యులర్ అంటే సేమ్ రింగ్లో ఉండాలి. హెట్రో యాన్యులర్ డైయిన్ అంటే ఇక్కడ 2 డిఫరెంట్ రింగ్స్లో ఉంది. ఒక డబుల్ బాండ్ వచ్చేసి ఫస్ట్ రింగ్లో, ఇంకో డబుల్ బాండ్ వచ్చేసి సెకండ్ రింగ్లో ఉంది. సో దీన్ని హెట్రో యాన్యులర్ డైయిన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎండోసైక్లిక్ డబుల్ బాండ్. ఎండోసైక్లిక్ డబుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ ప్రెజెంట్ ఇన్ ఏ రింగ్. ఒక 6 మెంబర్ రింగ్ ఆర్ 5 మెంబర్ రింగ్, ఏదైనా ఎనీ మెంబర్ రింగ్లో ఒక డబుల్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని ఎండోసైక్లిక్ డబుల్ బాండ్ అంటాం. అలా ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది డబల్లీ బాండెడ్ ఆటమ్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ రింగ్ సిస్టమ్. ఒక రింగ్లో డబల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉండి అలాగే ఇంకొక డబల్ బాండ్ అనేది ఆ రింగ్ యొక్క సంబంధించిన డబల్ బాండ్ అయి ఉండాలి. దాన్ని ఎక్సోసైక్లిక్ డబల్ బాండ్ అంటాం. ఇక్కడ కింద స్ట్రక్చర్లో చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి డబల్ బాండ్ ఎక్స్టెండింగ్. డబల్ బాండ్ ఎక్స్టెండింగ్ అంటే వెన్ మోర్ డబల్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ అదర్ దాన్ కాంజుగేషన్స్. ఎక్స్టెండెడ్ కాంజుగేషన్స్ కన్నా ఎక్కువ డబల్ బాండ్స్ ఉంటే దాన్ని డబల్ బాండ్ ఎక్స్టెండింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ వాల్యూస్ అండ్ ఇంక్రిమెంట్స్ ఫర్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ గ్రూప్స్. ఇవి పర్టికులర్ బేసిక్ వాల్యూస్ అండ్ ఇంక్రిమెంట్స్ వాల్యూస్ అని చెప్పాను కదా, అవన్నమాట. ఫస్ట్ పేరెంట్ వాల్యూస్ చూసినట్టయితే మనం అసైక్లిక్ కాంజుగేటెడ్ డైయిన్స్ అండ్ హెట్రో యాన్యులర్ కాంజుగేటెడ్ డైయిన్స్కి బేసిక్ వాల్యూ వచ్చేసి 215 నానోమీటర్స్ ఉంటుంది. అలాగే హోమో యాన్యులర్ కాంజుగేటెడ్ డైయిన్స్ చూసినట్టయితే 253 నానోమీటర్స్ ఉంటుంది. అలాగే అసైక్లిక్ ట్రైయిన్స్ చూసినట్టయితే 245 నానోమీటర్స్ ఉంటుంది. ఇవి బేసిక్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ చూసినట్టయితే ఈచ్ ఆల్కైల్ సబ్స్టిట్యూట్ ఆర్ రింగ్ రెసిడ్యూ కనుక ఉంటే +5 నానోమీటర్స్ అనే ఇంక్రిమెంట్ని యాడ్ చేస్తాం. అలాగే ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంటే +5 నానోమీటర్స్ని యూజ్ చేస్తాం. అలాగే డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఉంటే కనుక 30 నానోమీటర్స్ ఇంక్రిమెంట్ని యాడ్ చేస్తాం. అలాగే ఆక్సోగ్రోమ్స్ చూస్తే ఆల్కాక్సీ గ్రూప్స్ ఉన్నాయి 6 నానోమీటర్స్ యూజ్ చేస్తాం. అలాగే ఎజో కాంపౌండ్స్ ఉన్నాయి 30 నానోమీటర్స్. థయో గ్రూప్స్ ఉంటే 30 నానోమీటర్స్ని యూజ్ చేస్తాం. అలాగే క్లోరిన్, బ్రోమిన్ ఉంటే కనుక +5 నానోమీటర్స్ని యూజ్ చేస్తాం. అలా NR2 ఉంటే కనుక 16 నానోమీటర్స్ యూజ్ చేస్తాం. అలాగే ఎస్టాక్సీ గ్రూప్స్ ఉంటే కనుక OCOCH3 ఉంటే కనుక 0 నానోమీటర్స్ అనేవి యాడ్ చేస్తాం. దీస్ ఆర్ ది మెయిన్ పేరెంట్ బేసిక్ వాల్యూస్ అండ్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ ది డైయిన్స్ అండ్ ట్రైయిన్స్ అనమాట. ఈ వాల్యూస్ మాత్రం ఈ వాల్యూస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ వాల్యూస్ వల్ల ఈజీగా లాంబ్డా మ్యాక్సిమం అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ వాల్యూస్ ఫర్ డైయిన్స్ అండ్ ట్రైయిన్స్. Okay, thank you everybody.